హాయ్ అండి, నమస్తే. ఇవైతే కనుక ఎక్సెల్ సైజ్ జ్యోతి కాటన్ నైటీస్ అండి, ఓన్ స్టిచ్డ్వి, డబల్ స్టిచ్చింగ్ అయితే ఉంటుంది. ఒకసారి మెజర్మెంట్ అయితే చూసి తీసుకోండి మ్యామ్. మీకు ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్క చెస్ట్ లూజ్ అయితే వస్తుంది. వన్ సైడ్ చెస్ట్ లూజ్ 25 అలా వస్తుందండి. ఒక పావించు అటు ఇటుగా ఉంటుంది. అంటే అరౌండ్ 50 వస్తుంది కదా, 49 to 50 వస్తుంది. అంటే కుట్టే వాళ్ళని బట్టి ఒక పావించు అటు ఇటుగా ఉండొచ్చు. హ్యాండ్ కూడా వచ్చి 7.5 వస్తుంది. హ్యాండ్ లూజ్ 8 వస్తుంది. ప్లస్ హ్యాండ్కి ఖర్చు అయితే ఉంటుంది ఒక 2 inches లోపల. లెంత్ వచ్చి 56 వస్తుందండి. ఇవి క్లోజ్, ఇప్పుడు చూపించేవైతే క్లోజ్ నెక్స్, ఓపెనబుల్ కూడా ఉన్నాయి. మేము కుట్టించేవి ఏంటంటే బ్యాక్ సైడ్ ప్రిల్ తక్కువ వస్తుంది, ఫ్రంట్ సైడ్ కొద్దిగా ఎక్కువ వస్తుందండి. ఈ కింద ఫ్యాబ్రిక్ అనేది ఇలా సమానంగా ఉండదు. అంటే కొంతమంది కస్టమర్స్ అడిగారు, డౌట్ అందుకు చెప్తున్నా. ఎందుకంటే బ్యాక్ సైడ్ ప్రిల్స్ తక్కువ పెట్టడం వల్ల కొద్దిగా విడ్త్ అయితే తగ్గిద్ది. ఇది వచ్చి 410 అండి ప్రైస్. ఇప్పుడు చూపించేవైతే క్లోజ్ నెక్స్, ఓపెనబుల్ కూడా ఉన్నాయి లాస్ట్లో కొన్ని. అవి కావాల్సిన వాళ్ళు వీడియో స్కిప్ చేసి లాస్ట్లో చూసి స్క్రీన్ షాట్ పెట్టండి. ఇవి అయితే 410, అది అయితే 420, ఒక 10 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుందండి. అలాగే వీడియోలో లైనింగ్ లాగా కొద్ది క్లాత్ ఎక్స్ట్రా వేసి స్టిచ్ చేస్తామంటే ఫుల్ లైనింగ్ అనుకుంటున్నారు. ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది, ఓన్లీ ఈ నెక్ ప్యాటర్న్ వరకే ఉంటుందండి. ఇది హోల్సేల్ ఉండదు, అలాగే సిఓడి ఆప్షన్ కూడా ఉండదండి. ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఉంటాయి. మీరు ఆన్లైన్లో తీసుకుంటే షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటుంది. సింగిల్ పీస్ అయితే 60, 2 to 4 నైటీస్ అయితే 100 రూపీస్ ఉంటుందండి. అలాగే ఎవరైనా షాపుకి రావాలి అనుకుంటే విజయవాడ పటమట సెంటర్లో ఉంటుంది షాప్. మీకు ఫోన్లోకి రియల్కి కలర్స్ కొద్దిగా చేంజ్ ఉంటుంది మ్యామ్, అది కూడా చూసుకోండి. ఒకవేళ మీరు ఫస్ట్ టైం తీసుకునేటట్లయితే ఫస్ట్ ఒకటి వాడి చూసి మీకు మెజర్మెంట్ అండ్ ఫ్యాబ్రిక్ నచ్చింది అంటే కంటిన్యూ చేయండి. అలాగే నైటీ పెట్టి ఇంకొకటి, నిన్న కొన్ని స్పన్ నైటీస్ సెలెక్ట్ చేసి ఒక కస్టమర్ వాటికి కూడా హ్యాండ్కి ఖర్చు ఉంటుంది అని అనుకుంటున్నారంట. ఓన్లీ మా ఓన్ స్టిచ్, అందుకే ప్రతి వీడియోలో చెప్పిందే చెప్తా అనుకోకుండా స్టార్టింగ్లో మెజర్మెంట్ కూడా చెక్ చేసి చూపించేదండి. ఓన్లీ మా ఓన్ స్టిచ్ నైటీస్కి ఒక్కటే లోపల హ్యాండ్ దగ్గర ఖర్చు ఉంటుంది, కానీ రెడీమేడ్ నైటీస్కి ఓవర్లాక్ ఉంటుందండి, అసలు ఖర్చు ఉండదు. అంటే ఖర్చు ఉంటే కనుక ఓవర్లాక్ చేయటం కుదరదు. కాబట్టి బ్రాండెడ్ నైటీస్కే కానీ రెడీమేడ్ నైటీస్కే కానీ లోపల ఖర్చు అనేది అయితే ఉండదండి, అది ఒక్కసారి చూసుకోండి. లేదు మీకు అట్లా అనుకున్నారంటే కనీసం వాట్సాప్లో మెసేజ్ చేసేటప్పుడు, మీరు తీసుకునేటప్పుడు, డబ్బులు వేసినప్పుడు ఒకసారి అడగండి. ఎందుకంటే స్పన్ నైటీస్ రేట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి, మళ్ళీ నేను ప్రతి వీడియోలో మెన్షన్ చేస్తున్నాను కాబట్టి రిటర్న్ అయితే తీసుకోము. ఎక్స్చేంజ్ రిటర్న్ ఆప్షన్ అట్లా ఏమి ఉండదు. వీడియోలో అన్నీ క్లియర్గా మెన్షన్ చేస్తాను కాబట్టి మీరైతే 1-2 సార్లు చూసి తీసుకోండి మ్యామ్. షాప్కి వచ్చే కస్టమర్స్కి అయినా అంతే, రిటర్న్ ఆప్షన్ ఎక్స్చేంజ్ ఏమి ఉండదు. అందుకే మేము ప్రతి వీడియోలో అయినా ఎవరైనా షాప్కి కస్టమర్స్ వచ్చినా ఫస్ట్ ఒకటి వాడి చూడండి, మీకు ఓకే అయితేనే తీసుకోండి అని చెప్తున్నాము. షాప్కి వచ్చే వాళ్ళేమో విజయవాడ పటమట సెంటర్ అని చెప్పా కదా, లక్ష్మీ నైటీస్ విజయవాడ అని మీరు లొకేషన్ పెట్టుకున్నా కూడా లొకేషన్ అయితే చూపిస్తుందండి. అంటే ర్యాపిడో బుక్ చేసుకుని అట్లా ఎవరైనా రావాలి అనుకుంటే రావచ్చు. అలాగే లోకల్లో ఉన్న వాళ్ళు మీరు ర్యాపిడో అయినా కూడా బుక్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకొంతవరకు కస్టమర్స్ అంటే పెట్టికోట్స్ ఉంటాయని మాకు తెలియదండి అని చెప్తున్నారు. మీరు అదే చెప్తున్నాం, మీరు ఒకవేళ 3 నైటీస్ తీసుకునే ఒక పెట్టికోట్, ఫస్ట్ టైం తీసుకునే వాళ్ళు ఒక కాటన్ పెట్టికోట్ ఎలా ఉంటుంది, కన్ఫామ్గా బాగుంటుంది అంటే తీసుకుంటానమ్మా అని అట్లా అంటున్నారు. అంటే నాకైతే నచ్చుతుంది కాబట్టి నేను స్టిచ్చింగ్ చేపిస్తున్నాను, కానీ మీకు అది నచ్చిద్దా లేదా అనేది తెలియదు కదా మ్యామ్. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి లైక్ చేస్తారు కాబట్టి ఫ్యాబ్రిక్ వచ్చి పాప్లైన్ క్లాత్తో స్టిచ్చింగ్ చేపిస్తున్నాము. అందుకని అదైనా కూడా మీరు ఈ నైటీస్తో పాటు ఒకవేళ ఉట్టి పెట్టికోట్స్కి షిప్పింగ్ చార్జెస్ ఎక్స్ట్రా కాబట్టి 3 నైటీస్ 1 పెట్టికోట్ అలా ఓల్డ్ కస్టమర్స్ ఉంటారు కదా, ఆల్రెడీ నైటీలు వాడిన వాళ్ళు, వాళ్ళకి చెప్తున్నా. అది కూడా పెట్టికోట్ సేమ్ ఒకటి వాడి చూసి మీకు ఓకే అయితే కంటిన్యూ చేయటం బెటర్. మళ్ళీ నేను ఇంత హైట్ ఉంటాను, ఈ నైటీ సరిపోయిద్దా అని అట్లా అడుగుతున్నారు కదా మ్యామ్. అది హైట్ని బట్టి నైటీస్ అనేది సరిపోవు. అందుకని మీరు
వాడే నైటీ ఉంటుంది కదండి, ఒకటి అది చెక్ చేసి మెజర్మెంట్ చెక్ చేసుకుని తీసుకోవటం బెటర్. అందుకే షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా అనుకోకుండా ఫస్ట్ ఒకటి తీసుకుని మీకు ఓకే అయినాక తీసుకుంటే మీకు బెటర్, మాకు బెటర్. ఎందుకంటే మీరు ఒకవేళ ఫోన్ చేసి సరిపోయింది అంటే ఇప్పటి వరకు అన్ని కంప్లైంట్స్ అయితే లేవు, నార్మల్గా చెప్తున్నా. ఒకవేళ అంటే అనుకున్నాం కానీ సరిపోలేదురా, లేకపోతే లూజ్ అయిపోయింది అని అట్లా మీరు ఫీల్ అయినా మాకు ఎక్స్చేంజ్ తీసుకోకపోయినా మాకు కూడా ఏంటో లాగా ఉంటుంది. కాబట్టి మీరు ఒకటి తీసుకుని చూసి తీసుకోవటం బెటర్. ఓన్లీ జ్యోతి కాటన్ నైటీస్ ఒక్కటే మేము ఓన్గా స్టిచ్చింగ్ చేపిస్తామండి. ఎప్పుడన్నా సమ్మర్లో బొంబే డైయింగ్ కాటన్ అండ్ 3 మీటర్ బాతిక్ బిట్స్ వస్తాయి కదా, అవి స్టిచ్చింగ్ చేయించే వాళ్ళం ఇది వరకు. ఈ సమ్మర్లో అవి కూడా స్టిచ్చింగ్ అయితే చేయించలేదు, ఓన్లీ జ్యోతి కాటన్ నైటీసే ఉంటాయి. అంటే మీరు అదే చెప్పా కదా, వేరే ఏ వీడియో పెట్టినా ఒకవేళ మా ఓన్ స్టిచర్ అనుకుంటున్నారేమో అని. మళ్ళీ ఇంకొంతమంది కస్టమర్స్ నిన్న చరక్ బ్రాండ్ నైటీస్ పెట్టాను కదండి, అంటే అవి కూడా 410 అనుకున్నారంట. అందుకే మ్యామ్ ప్రతి వీడియోలో క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. ప్రైస్ కూడా ఫిక్స్డ్ రేట్ అని 1-2 సార్లు చెప్పడం కూడా అందుకని. ఎందుకంటే మీకు నచ్చితేనే ఆర్డర్ పెట్టుకుంటారు, మీ టైము వేస్ట్ అవ్వదు, మాకు వేస్ట్ అవ్వదు అని. అలాగే ఎవరైనా షాపుకి కూడా నచ్చితేనే వస్తారు కదా. స్పన్ నైటీస్ అయినా అవైనా మీకు ప్రైజెస్ క్లియర్గా మెన్షన్ చేసేది కూడా అందుకనే. ఇప్పుడు చూపిస్తున్నవన్నీ కూడా క్లోజ్డ్ నెక్సేనండి. ఓపెనబుల్ నైటీస్ అనేది కొద్దిగా తక్కువ కలెక్షనే ఉంటుంది, ఎందుకంటే మాకు అవి సేల్ తక్కువ కాబట్టి. 60 లెంత్ నైటీస్ కూడా ఉంటాయండి, అంటే సేమ్ ఇదే మెజర్ వచ్చి 60 లెంత్ నైటీస్. మ్యామ్ ఇది ఒక్కసారి మీకు ఇది ఓకే అయితే తీసుకోండి. ఎందుకంటే ఈ డిజైన్ అనేది ఇలా ఫ్లవర్స్ అనేది అడ్డంగా వచ్చాయి ఈ నైటీకి. మేము చూసుకోకుండా కట్ చేసాము, స్టిచ్చింగ్ చేసే వాళ్ళు కూడా అలా స్టిచ్ చేశారు. ఇదైతే మీకు డిజైన్ ఓకే అయితేనే తీసుకోండి. ఇవి కూడా క్లోజ్డ్ నెక్స్. ఇవి అయితే ఓపెనబుల్ అండి, ఫ్రంట్ 4 బటన్స్ ఓపెనబుల్, ఫీడింగ్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. ఇది వచ్చి 420 అండి ప్రైస్. మళ్ళీ ఫ్యాబ్రిక్ కొన్ని పలచగా ఉంటాయి, కొన్ని మందంగా ఉంటాయి అని అట్లా అంటున్నారు కదండి. నార్మల్గా మీరు వాటర్లో తడిపితే అన్నీ సేమే ఉంటుంది, ప్రింట్ని బట్టి అలా టచ్ చేస్తే అలా ఫీల్ ఉంటుంది, కానీ ఫ్యాబ్రిక్ అయితే అంతా సేమే అండి జ్యోతి. ఇప్పుడు నేను చూపించేది అయితే ఒక 2-3 వాషెస్కి మీకు అంటే అన్నీ సేమ్ లాగా అనిపిస్తుంది. ప్లస్ ఇప్పుడు 5'2" ఉన్నానండి హైట్, ఎంత షింకుద్దో మీరే చూసి వెయ్యండి అని అట్లా కూడా అడుగుతున్నారు. అట్లా కూడా అంటే కొంతమంది కస్టమర్స్ 1 ఇంచ్ షింకుతుంది, కొంతమంది అసలు షింకట్లేదు అనే వాళ్ళు ఉన్నారు, కొంతమంది చాలా షింకింది అనే వాళ్ళు ఉన్నారు. అలా వాష్ చేసేదాన్ని బట్టి కూడా ఉంటుంది, కాబట్టి అది ఎగ్జాక్ట్గా ఎంత షింకుద్ది అని స్టిచ్చింగ్ అయితే మేము వేసి ఇవ్వలేము మ్యామ్. మీరు ఒకవేళ 54కి వేయండి, 53కి వేయండి అట్లా ఏమైనా చెప్తే వేసిస్తాం, కానీ అది కూడా డబల్ స్టిచ్డ్ ఉంటుంది. మీకు లెంత్ ఎక్కువైనా కుట్టిస్తాము అని వీడియోలో మెన్షన్ చేయటం వల్ల స్పన్ నైటీస్ ఉన్నాయి కదండి, అవి కూడా మేమే స్టిచ్ చేస్తాం అనుకుంటున్నారు. మేము ఓన్లీ ఇప్పుడు మేము ఏమైతే మా ఓన్ స్టిచ్డ్ అని చెప్తాను వీడియోలో, ఓన్లీ ఆ నైటీస్ అయితేనే మీకు లెంత్ ఎక్కువైంది అంటే ఆల్రెడీ డబల్ స్టిచ్డ్ ఉంటుంది కాబట్టి ఓన్లీ హైట్ ఒకటే వేస్తాం, కానీ రెడీమేడ్ నైటీలు అయితే వేయమండి. ఇవన్నీ కూడా 420. అలాగే ఇది ఒకటి ప్రిల్ నైటీ, ఊరికే శాంపిల్ చూపిస్తున్నాను, ఆల్రెడీ ఓల్డ్ కస్టమర్స్కి అయితే తెలుసు. అది నిన్న చరక్ బ్రాండ్ నైటీలు చూపించినప్పుడు 600 అని చెప్పా కదా, ఇవి అయితే 450 పడుతుందండి, సేమ్ స్టార్టింగ్ చూపించిన మెజర్మెంటే. ఇలా కావాలి అంటే మాత్రం మీరు ఫ్యాబ్రిక్స్ ఉంటాయి, మీరు ఆర్డర్ ఇచ్చి కుట్టించుకోవచ్చండి. ఇదండి ఈరోజు వీడియో అయితే. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.